హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి హిందువులకు అత్యంత ప్రధానమైన పండుగ. మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఆ రోజు శివపార్వతుల వివాహ దినం మరియు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన అంటే లింగోద్భవం జరిగిన రోజుగా పరిగణించబడుతుంది. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం, జాగరణ మరియు బిల్వదళాలతో శివలింగాన్ని అభిషేకిస్తూ రాత్రంతా ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తారు. ఇప్పుడు లింగోద్భవం గురించి తెలుసుకుందాం. లింగోద్భవం అంటే శివలింగం ఆవిర్భవించడం, శివుని యొక్క నిరాకార జ్యోతిర్మయ రూపాన్ని సూచిస్తుంది. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి వేళ లింగోద్భవం జరుగుతుంది. ఈ సమయంలో శివుణ్ణి అభిషేకించటం, ఆరాధించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు వారి మధ్య అంతుచిక్కని ఒక భారీ స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం యొక్క ఆది అంతాలను కనుక్కోమని చెప్పగా బ్రహ్మ లింగం పైన భాగం, విష్ణువు కింద భాగంకి వెళ్ళినా కనుక్కోలేకపోయారు. చివరకు శివుడు ఆ స్తంభం నుంచి బయటకు వచ్చి తానే సృష్టి, స్థితి, లయకారుడనని నిరూపించారు. ఆ స్తంభమే లింగంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం చేయలేని వారు అంటే గర్భిణీ స్త్రీలు, ఆరోగ్యం బాగాలేని వారు లింగోద్భవ కాలంలో పరమశివుణ్ణి అర్చించగలిగితే శివరాత్రి మొత్తం చేసిన ఫలితం పొందుతారు. లింగోద్భవం సమయంలో లింగాష్టకం లేదా శివాష్టకం స్మరణ చేసుకోవాలి. రాకపోతే శివనామ స్మరణ చేయవచ్చు. పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేసి శివరాత్రి రోజున వివాహం చేసుకున్నారు. అలాగే దేవదానవులు అమృతం కోసం సాగర మథనం చేస్తున్నప్పుడు మొదటగా హాలాహలం అంటే విషం ఉద్భవించింది. ప్రపంచాన్ని రక్షించటానికి శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్నారు. విష ప్రభావం వల్ల గొంతు నీలంగా మారుతుంది. అందువల్ల శివుణ్ణి నీలకంఠునిగా పిలవడం జరుగుతుంది. సృష్టి, స్థితి, లయకారుడైన శివుడు శివరాత్రి రోజు శివతాండవం చేస్తారని అందరూ నమ్ముతారు. అలాగే ఒకసారి శివరాత్రి రోజున వేటగాడు దారి తప్పి ఆకలితో ఒక బిల్వ వృక్షం ఎక్కాడు. తెలియకుండానే రాత్రంతా జాగరణ చేస్తూ ఆ చెట్టు ఆకులను కింద ఉన్న శివలింగంపై వేశాడు. ఈ తెలియని పూజకు మెచ్చి శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఉపవాసం అంటే మనసును ఆదిదేవునికి దగ్గరగా ఉంచి శివనామ స్మరణ చేయటం. భారతదేశంలో శివునికి అంకితం చేయబడిన అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. వాటిలో పంచభూత లింగ క్షేత్రాలు 5, జ్యోతిర్లింగాలు 12 ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. పంచభూత లింగ క్షేత్రాలు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంగా సూచించటం జరుగుతుంది. మొదటగా ఏకాంబరేశ్వర ఆలయం. ఇక్కడ వెలసిన ఆలయాన్ని భూలింగంగా చెప్తారు. ఈ భూలింగం కాంచీపురంలో ఉంది. రెండవది జంబుకేశ్వర ఆలయం, నీరుకు ప్రసిద్ధి చెందినది. మూడవది అరుణాచలేశ్వర ఆలయం, అగ్నికి ప్రసిద్ధి చెందినది. నాలుగవది శ్రీకాళహస్తీశ్వర ఆలయం, గాలిలింగంగా చెప్పుకోవచ్చు లేదంటే వాయులింగం. ఐదవది చిదంబర నటరాజ ఆలయం, ఆకాశలింగంగా చెప్పుకోవచ్చు. అలాగే 12 జ్యోతిర్లింగాలు ప్రాంతాల గురించి తెలుసుకుందాం. మొదటిది సోమనాథ్ ఆలయం, గుజరాత్లో ఉంటుంది. మల్లికార్జున ఆలయం శ్రీశైలం, మహాకాళేశ్వర్ ఉజ్జయిని, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, కేదారనాథ్ ఉత్తరాఖండ్, భీమశంకర్ మహారాష్ట్ర, రామేశ్వరం తమిళనాడు, నాగేశ్వర గుజరాత్, కాశీ విశ్వనాథ్ ఆలయం వారణాసి, త్రయంబకేశ్వరం మహారాష్ట్ర, బైద్యనాథ్ జార్ఖండ్, గృణేశ్వర్ మహారాష్ట్ర. అలాగే ఇతర ప్రముఖ ఆలయాలు లింగరాజ ఆలయం ఒడిశా, బృహదీశ్వర ఆలయం తంజావూరు, అమరనాథ్ గుహాలయం జమ్మూ కాశ్మీర్. అలాగే మహాశివుడు తమిళనాడులో శివతాండవ నృత్యం 5 దేవాలయాల్లో చేస్తారు. వాటిని పంచసభై అంటారు. మొదటిది బంగారు సభ నటరాజ ఆలయం చిదంబరం,
రెండవది వెండి సభ మీనాక్షి ఆలయం మదురై, మూడవది రాగి సభ నల్లయప్పార్ ఆలయం, నాలుగవది రత్నసభ శ్రీ వరదనేశ్వర ఆలయం, ఐదవది చిత్రం సభ కుత్రలీశ్వర్ ఆలయం. మహాశివునికి మారేడు దళాలు అంటే బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, శంఖం పువ్వులు, సంపంగి పువ్వులు, గన్నేరు పువ్వులు ప్రీతికరమైనవి. శివునికి ఇష్టమైన అభిషేక ద్రవ్యాలు పాలు, తేనె, పెరుగు, నెయ్యి, గంగాజలం, చందనం, చెరుకు రసం, మామిడి పండు రసం. రుద్రాక్షని శివుని కన్నీటి చుక్కగా భావిస్తారు. శివ పూజలో అక్షింతలు ముఖ్యంగా ఉండాలి. అక్షత అంటే విరగని బియ్యం అని అర్థం. అక్షతలు లేకుండా శివపూజ సంపూర్ణం అవ్వదు. అలాగే త్రిపుండం అంటే గంధం, కర్పూరం అలాగే గంధం శివునికి ప్రీతికరమైనవి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.